దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ఆత్మీయస్థితిని బలపరచుకోవడానికి మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, మన జీవితం అనే దోణిలో యేసుక్రీస్తు వారు ఉంటే అనే ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ లోకమనే సముద్రంలో మన జీవితం అనే దోణెలు ప్రయాణాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో మనం వాక్య ధ్యానాల్లో నేర్చుకుంటూ వచ్చాం. చాలా సందర్భాల్లో దోణి అంటే ఏంటో, సముద్రం అంటే ఏంటో బైబిల్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. క్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మన ఆత్మస్థితిని బలపరుచుకోవడానికి మనకంటూ ఏ బలము లేదు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులు అవ్వాలి. ఆయన లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మనుగడ సాగించలేం. ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే, చలించుచున్నామంటే ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుడు మనతో ఉండబట్టే అనేది మనం చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం పరిశీలన చేసినప్పుడు, ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమైంది. కనుక ఈ ఆత్మీయ యాత్రలో లోకమని ఈ సముద్రంలో జీవితం అనే మన దోణెలు ప్రయాణాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఆ దోణిలో ఎవరుంటే మనకి క్షేమం ఉంటుందో బైబిల్ చాలా సందర్భాల్లో మాట్లాడింది. చాలామంది భక్తుల జీవితాల్లో కూడా మనం బైబిల్లో చూస్తాం. కనుక ఆత్మీయులైన మనం మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు వారు మనతో ఉంటే, మనల్ని రక్షించిన రక్షకుడైనటువంటి క్రీస్తు మనతో ఉంటే ఎలాంటి మేలులు పొందుకోగలం అనేది మనం ఆలోచించేద్దాం. మన జీవితం ఒక దోణి లాంటిది. ఈ లోకమైన సముద్రంలో మనం ప్రయాణం చేస్తాం. ఈ దోణి ఎంత అల్పంగా ఉంటుందో, ఈ దోణి సముద్రం యొక్క అలలకి, ఆ తాకిడికి, సముద్రం మైలు వెదజల్లినప్పుడు ఆ దోణి ఎలాంటి ప్రమాదాలు పడుతుందో మన అనుదిన జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి సముద్రంలో దోణి ప్రయాణాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో యేసుక్రీస్తు వారు ఉన్నారనుకోండి, ఒకవేళ భౌతిక సంబంధమైన దోణిలోనే యేసుక్రీస్తు వారు ఉండి వాళ్ళు ఎలాంటి మేలులు పొందుకున్నారో బైబిల్ నుంచి మనం చూసినప్పుడు దాన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుని మనం బలపడడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ దోణి సురక్షితంగా ప్రయాణం చేయాలంటే ఆ దోణిలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు వారు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ దోణి కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా బలపరచబడ్డారో, ఎలా ముందుకు నడవగలిగారో ఆ దోణికి సంబంధించినటువంటి సందర్భాలన్నీ కూడా మనం క్రోడీకరించుకుని ఆత్మీయంగా బలపడడానికి ప్రయత్నించేద్దాం. అయితే దోణిలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాం? ఎవరు ఉండాలని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు వారు దోణిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక మంచి స్థితిని వాళ్ళు పొందుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రస్తుతానికి మన జీవితం అనే, మన కుటుంబం అనే ఈ దోణిలో ఇప్పటికే యేసుక్రీస్తు వారికి స్థలం ఇవ్వకుండా ఇరికైనటువంటి పరిస్థితులు మనం కల్పించుకున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. యేసుక్రీస్తు వారు దోణిలో ఉన్నప్పుడు క్షేమం మంచిది. ఆయనకి చోటు ఉందా? ఆయనకి స్థలం ఉందా? మన దోణిలో ఆల్రెడీ అప్పటికే సరుకులతో నింపేసుకున్నామా అనేది ఆలోచించేద్దాం. దోణి అన్నా, వాడన్నా, అడవన్నా ఏదైనా పర్యాయ పదాలు కాబట్టి, వాడ అంటే పెద్దది కదా అని అనుకుంటే పెద్ద కుటుంబాలు కావచ్చు, దోణి అంటే చిన్న కుటుంబం కావచ్చు, పడవ అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక సాధనం కావచ్చు. ఇలాంటివి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇప్పటికే ఒకవేళ మనం ఏదైనా సరుకులతో మన దోణిని నింపేసుకుంటే కనుక ఆయనకి చోటు ఇవ్వకపోతే ఆ దోణి ప్రమాదాలు పడుతుంది అన్నది మనం గుర్తించాలి. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక చోటకి సువార్త ప్రకటన నిమిత్తం వస్తే అక్కడ ఏం జరిగింది అన్నది చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకి సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. యేసుక్రీస్తు వారికి కూడా స్థలం అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ ఆయన ఏమని చెప్తున్నారు? తనకు ఇరుకు కలిగింపకుండునట్లు. అంటే మనం ఇప్పటికే మన దోణిలో కొన్నిటితో నింపేసుకుని ఉండొచ్చు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఎక్కడైనా ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఫ్రీగా ఉండాలి. ఇరుకు స్థలాలు కాదు ఆయనకు ఉండాల్సింది. ఇరుకుగా ఉంటే
ఆయనకి అనుకూలంగా ఉండదు. ఇరుకైన ప్రాంతంలో మనం కూర్చోబెట్టాం అనుకోండి, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, మన తోటి సహవాసులు వచ్చినప్పుడు ఒక ప్రార్థన కూడికి ఎడితే ఇరుగ్గా కూర్చోబెట్టాం అనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టే గృహ కూడికి కూడా ఎక్కడ పెట్టుకుంటున్నారు? చర్చిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సంఘమందరూ అక్కడ కూడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి స్థలం సరిపోవట్లేదు. వాళ్ళు బొట్టమోపులుగా కూర్చుంటున్నారు, అందుసాపులుగా కూర్చుంటున్నారు, ఎటు పడతారో తెలియదు అన్నట్టుగా. అక్కడ అనుకూలంగా లేదనుకోండి, ఆ వ్యక్తి అక్కడ ఉండలేడు, సౌకర్యవంతంగా ఉండలేడు. ప్రార్థన పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అందరిని రప్పించి కొంతమందిని బయట కూర్చోబెట్టాల్సి వచ్చిందని సంఘస్థులు కూడా, ఆ కూడికి పెట్టుకున్న కుటుంబీకులు కూడా బాధపడతారు. అదే ఇరుకు అనేది ఉండకూడదు. ఇప్పుడు మన జీవితం అని ఈ ధోనిలో యేసుక్రీస్తు వారు మనల్ని నుంచి కోరుకునేది ఏంటంటే, నాకు ఇరుకు కలిగింపకుండునట్లు. బాగా అంటే అప్పటికే వాళ్ళు ఏం చేసినట్టు, ఆ ధోనిలో అనేకమైన వాటితో నింపేసుకున్నారు. ధోని ప్రయాణంలో ఎక్కువగా నింపేసుకున్నాం అనుకోండి, ప్రమాదాలు పడుతుందని బైబిల్ చెప్తుంది. ధోనిలో స్థాయికి మించి అనవసరమైనవి, ఇబ్బంది కలిగించేవి మన ధోనిలో ఎక్కించేసుకున్నాం అనుకోండి, ధోని తిరగబడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బోల్తా పడి ఆ ధోనిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. ఇక్కడ చూడండి, ఒక గొప్ప తుఫాను వచ్చినప్పుడు అది వాడ బద్దలైపోయి గతి వచ్చిందంట. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పాడవేసిరి. వాడ చులకన చేయుటకై, తేలిక చేయటానికి. అంటే ఎక్కువగా అందులో సరుకులు ఎక్కువ పెట్టేశారనుకోండి, మోతాదుకి మించి పెట్టేశారనుకోండి, అది మోయగలిగిన దానికంటే ఎక్కువ బరువులు పెట్టేశారనుకోండి, ఏమవుతుంది? ధోని బోల్తా పడి తిరగబడిపోద్ది. వాడైనా ధోనైనా ఏదైనా. చాలా సందర్భాల్లో చూస్తాం మనం ఇలాగా. అపొస్తలుల కార్యములు 27:17 వచ్చిన చదువుతుందని చూడండి. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తి సమ ఇసుక తిప్ప మీద పడుదునేమో అని భయపడి వాడ చాపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరనాడు సరుకులు పారవేయసాగిరి. అండ్ వాడ గాలి చేత కొట్టుచున్నందున వాళ్ళు ఏం చేశారంటే, సరుకులు అంటే ఎక్కువగా పిలప్ప కింద ఉందనుకోండి, ఇబ్బంది అవుతుంది. మనం ఈ లోకమనే ఈ సముద్రంలో, మన ఆత్మీయ జీవితం అనే ఈ చిన్న ధోని మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో అనవసరమైన వాటికి చోటు ఇస్తే ప్రమాదంలో పడతాం. ఎవరికి చోటు ఇవ్వాలి? చోటు ఇవ్వాల్సిన వారికి చోటు ఇవ్వకుండా అనవసరమైన వాటికి చోటు ఇస్తూ ఉంటాం. అందుగురించి మన ధోని అలలకి బోల్తా పడే పరిస్థితి వచ్చేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మన భౌతికంగా ఆత్మీయంగా రెండు ఒకదానికొకటి కలిపి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు పడడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చి మన ధోనిలో కూర్చుని నాకు ఇరుకుగా ఉంది అని చెప్పక ముందే మనం ఏం చేసాము? క్రీస్తు ప్రభు మన ధోనిలోనికి రావటానికి ఇష్టపడుతున్నటువంటి సమయానికే మన ధోనిలో చాలా నింపేసుకుని ఉన్నాం, చాలా పెట్టేసుకుని ఉన్నాం. ఆయనకి తప్ప అందరికీ చోటు ఇచ్చేసాం మన ధోనిలో. అప్పుడు ఏమవుతుంది? ఇరుకైపోద్ది. ఇప్పుడు ఆయన మన ధోనిలోకి వచ్చి కూర్చుని మనకి సహాయం చేయాలని అంటే, ఆయన మన ధోనిలో ఉన్నప్పుడు మనకి మేలు జరుగుతుంది కనుక ఏం చేయాలి? ఆయనకి ఇరుకు కలిగింపకుండా మన ధోనిలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా పక్కన ఖాళీ చేసి ఇచ్చేయాలి. ఆయనకి ప్లేస్ ఇరుకు కలిగింపకుండానట్లు ఆయన చోటిమ్మని కోరుకుంటున్నాడు ఆయన కదా. ఇప్పుడు మీకు తెలుసు, మన ఆత్మీయ జీవితంలో దేవుడు వచ్చి మనతో ఉండటానికి, యేసుక్రీస్తు వారు వచ్చి మనతో సహవాసం చేయటానికి, మన ధోనిలో ఆయన కూర్చుని మనకి బలాన్ని ఇవ్వటానికి, ధైర్యాన్ని ఇవ్వటానికి, ఆదరించడానికి, నడిపించడానికి ఏమి అడ్డుగా ఉన్నాయి? ఏంటయ్యి? తీసి పక్కన పాడేసేయాలి. వాడ సులకన చేయాలి, తేలిక చేయాలి, అందులో యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వాలి. అప్పుడు క్షేమంగా ఉంటాం. ఒకవేళ
నీ ఆత్మీయ జీవితంలో ఈ జీవితం అనే ధోనిలో యేసుక్రీస్తు వారు వచ్చి అందులో కూర్చోవడానికి ముందుగానే ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసేసుకోమని బైబిల్ మనతో మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఏముంది ఆల్రెడీ అప్పటికే? ఏమున్నాయి? అనవసరమైన వస్తువులు, అనవసరమైన ఏది కూడా ఉండకూడదు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావటానికి మనకి ఖాళీ చేసేసి ధోనిని ఆయనకి కూర్చోవడానికి వీలుగా, ఆయన మనతో ఉండటానికి వీలుగా మనం స్థలాన్ని సిద్ధపరిచామనుకోండి, ఆల్రెడీ అలా ఇచ్చిన వ్యక్తులు, భక్తులు ఎలా ఆశీర్వదించబడ్డారు, ఎలా దీవించబడ్డారు, భౌతికంగా లిటరల్గా ఆలోచించేద్దాం. అది ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే మనకేం జరుగుతుందో చూద్దాం. ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. లోకసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అంటే దోణెలు మునిగినట్లు కాదు, దోణెలు పిలపవునట్లుగా నింపిరి. దాన్ని లోడ్ ఎక్కువైందనమాట, అంత విస్తారంగా పడ్డాయి. పేతురు గారు మాట్లాడిన మాట ఒకసారికి మీరు గమనించండి. నా ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపెడతామే కానీ మాకేమీ దొరకలేదు. అంటే రాత్రి వరకు యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వలేదు. వాళ్ళు యేసుక్రీస్తు వారి దోణిలో లేరు. ఎప్పుడొచ్చారు? వచ్చి ఆయన దోణిలో కూర్చున్న తర్వాత ఒక మాట అంటున్నాడు యేసుప్రభు వారిని, రాత్రి అంతా ప్రయాసపడ్డామో ఏమీ పల్ల. ఈ దోణిలో ఎవరున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఉన్నారు. ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడ్డాయంట, విస్తారమైన చేపలు పడ్డాయంట. అర్థమవుతుందా? ఆయన మన దోణిలో ఉంటే విస్తారమైనటువంటి దీవెనలు, విస్తారమైన దీవెనలు అంటే పట్టజాలనంత దీవెనలు, ఇలాంటి విషయాల గురించి పక్కన పెట్టేసేయండి. మనం ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైనవి, కావలసినవి ఖచ్చితంగా సమకూరుస్తాడు. నీకు ఈ సమయానికి ఏది అవసరమో అది సమకూర్చబడుతుంది. అలాంటి దీవెనలు ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే నువ్వేమీ అడిగేక్కర్లా. నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. అది అవసరానికి తగ్గట్టుగా నీకు రావట్లేదంటే ఆ కారణం ఏంటి? ఆ దోణిలో యేసుక్రీస్తు వారికి చోటు నువ్వు ఇవ్వాల. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ దోణిలో ఆయనకి చోటు ఇవ్వలేదు కాబట్టి రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు అన్నట్టు పేతురు గారి మాటని మన జీవితాలకు అన్వయించుకోవాల్సి వస్తుంది. మన దోణిలో ఆయనకి చోటు ఇవ్వకపోతే ఆయన ఏమంటున్నాడు పేతురు గారు? రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. చాలామంది ప్రయాసపడతారు కానీ ఏమి సాధించలేరు. చాలామంది చాలా కష్టపడతారు, ప్రయాసపడతారు, ప్రయాసకి తగినటువంటి ఫలితాలు కనపడవు. చాలా దిగులు పడుతుంటారు, చాలా వేదన పడుతుంటారు. క్రైస్తవుల ఇండు కూడా ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రయాస పడుతున్నప్పుడు వారి ప్రయాసకి దేవుని కృప తోడైతే, దేవుని సహవాసం తోడైతే, దేవుడే ఆ దోణిలో ఉన్నప్పుడు, ఆ ప్రయాసతో పాటు ఆయన కూడా ఉన్నప్పుడు దానికి విలువ ఉంటుంది అన్నమాట. మనం ఆయనను పక్కన పెట్టి ఈ ప్రయాసపడటానికి ప్రయత్నం చేస్తాం. సేవ అయినంతే, కుటుంబ జీవితమైన అంతే, భక్తి జీవితమైన అంతే. ఏ జీవితమైనా ఆయన లేనటువంటి జీవితం ఎంత ప్రయాసపడినా ప్రయోజనం ఉండదని మనకు అర్థమవుతుంది. రాత్రి అంతా ఏమయ్యాడు? ఆయన ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఎవరి మాట చొప్పున? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాను. ఎక్కడికి నడిపించాలి? లోతుకి నడిపించాలి. గట్టు మీద ఉండేస్తే ఎవరికి పడవు. మన ఆత్మీయ జీవితం కూడా, మన అనుభవాలు కూడా, మన విశ్వాసంలో కానీ, మనం ఆయనకి విధేయత చూపించే విషయంలో కానీ, ఆయనను మనం తెలుసుకునే విషయంలో కానీ మరింతగా లోతుకి వెళ్ళాలి. మన అనుభవాలు కూడా లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్తేనే ఆయన ఏంటో మనకు తెలుస్తాడు. లోతుకి వెళ్తేనే ఆయన మనకు అర్థమవుతాడు. అర్థమవుతుందా? ఆయనకి తప్ప ఆ తొడ మీద రాయబడినటువంటి పేరు వేరే ఎవ్వరికి తెలియదు అంటాడు ప్రకటన 19వ అధ్యాయంలో. ఆయన పేరు మనకి తెలియదా? ఒక పేరు రాయబడింది, ఆ పేరు ఆయనకి తప్ప
వేరెవరికి తెలియదు అంటాడు అక్కడ. వేరెవరికి తెలియకపోవటం ఆయన పేరు మనకి తెలుసుగా. ఆయన పేరు మనకి తెలీదా? ఆయన తొడ మీద రాయబడిన పేరు ఏంటంటే ఆయన పేరు రాయబడి ఉంటుంది. అంతేనా? మరి ఎందుకు తెలీదు? ఆయనకి తప్ప ఎవరికి తెలియదు అంటే అర్థం ఏంటి? ఆ పేరు మీకు తెలిసిందే. ఆయన అనేది ఏంటంటే ఆ పేరు మీకు తెలిసిన పేరే, కానీ ఈ శరీరాన్ని వదిలితేనే కానీ నేనేంటో మీకు తెలియదు అంటే నన్ను తక్కువగా అర్థం చేసుకున్నారు మీరు. అది మీకు తెలిసిందే, కానీ మీ ఈ ఈ ఈ బొందులో ఉన్నంత కాలం నా శక్తి మీకు తెలీదు. అది నాకు తప్ప ఎవరికి తెలియదు అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు కనుక ఆ శక్తి అంటే ఆయనకి తెలుసు, కానీ దేవుని పిల్లలకు కూడా తెలియాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? మనం మన దోణులు ఆయనకి చోటు ఇవ్వగలిగితే, మన కుటుంబాలు ఆయనకి చోటు ఇవ్వగలిగితే ఖచ్చితంగా విస్తారమైనటువంటి దీవెనలు పొందుకుంటాం. విస్తారమైన దీవెనలు పొందుకోవాలని అంటే మన దోణులు ఎవరికి చోటు ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి. ఒక్కొక్కటి మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి సరుకులన్నీ కూడా పడేసుకుంటే మంచిది అనిపిస్తుంది. లేకపోతే రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా పోగొట్టుకుంటాం. లోకసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చూడండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరేది. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణగి నిమ్మలమైనవి. ఒక విషయాన్ని మీరు గమనించండి. ఆయన ఈ దోణిలో ఉన్నారు కాబట్టి ఒక మాట రాయబడింది, అవి అణగి నిమ్మలమాయను. ఆ దోణిలో ఆయన నిద్రపోతున్నాడని ఉంది, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు లెక్క అక్కడ. ఆ దోణిలో ఆయన ఉన్నాడు కనుక భయంకరమైనటువంటి తుఫాను వచ్చిన సముద్రం ఏమొచ్చేసిందంటే గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణె నీళ్లతో నిండినందున వాళ్ళు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిన తుఫాను వచ్చి వారు దోణిని కొడుతున్నా, ఆ కెరటాలు వచ్చి బెదిరిస్తున్నా, సముద్రపు పొంగులు వచ్చి అలజడి సృష్టిస్తున్నా ఏం జరుగుతుంది? అణిగి నిమ్మలమాయను. పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఏంటి ఇలా అయిపోతుంది మన కుటుంబం అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మన ఆత్మీయ జీవితం ఇలా అయిపోతుందంటే, నెమ్మది లేకుండా అయిపోతుందంటే, ప్రశాంతత కోల్పోతున్నాం ఏంటి మన జీవితాలు ఇలాగే ముగిసిపోతాయా అనేటువంటి ఆలోచన మనలో పుట్టేస్తుంటుంది. కానీ ఆయన మనలో ఉన్నాడు అనుకోండి, ఆయన మన దోణిలో ఆయనకి చోటు ఇచ్చామనుకోండి, నిమ్మలముగాను సమాధానముగా ఉంటాం. ఎప్పుడు సమాధానం, ఎప్పుడు నిమ్మలింపబడతాం? ఆయన మనతో ఉన్నప్పుడు అండి. వాళ్ళు భయపడుతున్నారు కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏమైపోయినాయి? నిమ్మలమైపోయినాయి. అలా సాపిగా మరలా ఆ కెరటాలన్నీ ఎక్కడ కలిసిపోయినాయి? సముద్రంలో కలిసిపోయినాయి. దోణిలో వాటర్ ఉంటే అసలు దోణి ఏమవ్వాలి? మునిగిపోవాలి. కానీ జరిగింది ఏంటి? యేసుప్రభువు వారు అక్కడ ఉన్నారు కనుక ఆ దోణిలో ఉన్న ఆ భక్తులకి ఏమవలేదు. అపాయకరమైన పరిస్థితి వచ్చినా కూడా అపాయంలో వాళ్ళు పడిపోలేదు, మునిగిపోలేదు. వస్తాయి, కానీ యేసుక్రీస్తు వారు మన దోణిలో ఉంటే మాత్రం అవన్నీ కూడా ఏమైపోతాయి? సమసిపోతాయి, నిమ్మలమైపోతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య తుఫాన్ లాంటి సమస్యలు రావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్య నెమ్మది లేని పరిస్థితులు రావచ్చు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏ రకంగా అయినా సరే అలజడి సృష్టించవచ్చు. కానీ యేసుప్రభువు వారు ఉన్నటువంటి దోణి ఎలా ఉంటుంది? అతిగా ఉంటుంది. అది మన జీవితాల్లో కూడా అలాంటి అనుభూతులు పొందుకోవాలని దేవుడు కోరుకుని రాయించేది. ఇది లిటరల్గా రాయించినా కూడా బైబిల్ అంతా కూడా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మనం బాగుంటాం. ఒకటి, యేసుక్రీస్తు వారు దోణిలో ఉంటే దేవుని పొందుకోగలుగుతాము. యేసుక్రీస్తు వారు దోణిలో ఉంటే మిక్కిలి నెమ్మదిగాను సమాధానంగాను మనం ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు
వారు ఇష్టపడేరు. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. రెండో పాయింట్ తీసుకుంటున్నాం మనం 21వ వచనంలో. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఒక విషయం గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారికి వారి దోణులు చోటిచ్చారు కాబట్టి ఏం జరిగింది? వారు చేరవలసినటువంటి గమ్యానికి వారు చేరగలిగారు. మన జీవితంలో మన కొన్ని లక్ష్యాలు అంటుంటే ఆశ లేకుండా ఈ భూమి మీద మనిషి బ్రతకూడదండి. అత్యాశ ఉండకూడదు, ఆశ లేకుండా నిరాశగా బ్రతకూడదు. మిడిల్లో ఉండాలి. ఆశ ఉండాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని, భార్య పిల్లల్ని పోషించుకోవాలని, పిల్లలకి అది ఉండాలి, ఇది ఉండాలి, నా కుటుంబం బాగోవాలి, ఆత్మీయంగా మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇలాంటి ఆశ అనేది మనిషికి ఉండాలి. బొత్తిగా ఆశ లేకపోయినా దరిద్రంగా ఉంటుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియదు. అర్థమవుతుందా? బాగా అత్యాశ ఎక్కువైపోయినా దురాశ మిగులుతుంది. దురాశ దుఃఖానికి చేయటం అన్నారు పెద్దలో. కానీ మిడిల్లో ఆశ అనేది ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. ఏదో ఒకటి పెట్టుకుంటాం, లక్ష్యం పెట్టుకుంటాం. ప్రభా ఈ భూమి మీద ఇది మేము బ్రతకడానికి ఇది కావాలి, ఇలాంటివి పెట్టుకుంటాం కదా. అలాంటి చాలా సందర్భాల్లో మనం అక్కడికి వెళ్ళలేం. మన కోరికలు నెరవేరవు, మనం అనుకున్నది సాధించలేం. అంటే ఏంటి? మనం పెట్టుకున్న గోల్ దగ్గరికి వెళ్ళకపోవటం అంటే ఏంటి? గమ్యానికి వెళ్ళలేకపోతున్నాం, మనం సాధించలేకపోతున్నాం. కానీ ఎప్పుడు సాధించగలవంటే యేసుక్రీస్తు వారు నీ దోణిలో ఉండగలిగే స్థితి నువ్వు కల్పించగలిగితే, పనికిరాని వస్తువులన్నీ కింద పాడేసి ఆయనకి చోటిస్తే నువ్వు కోరుకున్న గమ్యానికి నువ్వు చేరగలుగుతావు, ఖచ్చితంగా సాధిస్తావు. అది దేవుడు చెప్తున్న మాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయగలిగారు? వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. భౌతికంగా కాదు, లిటరల్గానే కాదు, ఆత్మీయంగా కూడా మన గోల్ ఏంటి? పరలోకం. పరలోకం మన గోలు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూస్తూ పరుగు పందులో మీరు ముందుకు ఓపికతో పరిగెట్టండి అన్నాడు. మన గోల్ ఏంటి? పరలోకం. ఒకటి ఇలా ఉందనుకోండి, ఒకటి పరలోకానికి అయితే ఈ భూమి మీద బ్రతుకున్నంతకాలం ఇక్కడ ఒక లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది కదా. లక్ష్యం లేకుండా మన బ్రతకం. ఇది రీచ్ అవుతాం, అసలేంది కూడా రీచ్ అవుతాం. రెండు ఉంటాయి. అంటే మనం చేరవలసినటువంటి గమ్యానికి చేర్చగలిగేవాడు యేసుక్రీస్తు వారే. పనికిమాలిన వాళ్ళందరికీ చోటిస్తాం మనం. ఎవరెవరినో ఎక్కించుకుంటాం ఆ దోణిలో. ఎవరికి చోటు ఉండదు? ఆయనకి చోటు ఉండదు. ప్రతి ఒక్కరిని దా కూర్చో రా అని అందరిని ఎక్కించుకుంటాం. ఉండాల్సిన వాడికి చోటు ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు మరి? అనవసరమైనవి తీసి పక్కేడేసి, అనవసరమైన వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి గమ్యం చేరుకోవడం కోసం ఎవరికి చోటు ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వాలి. మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరగలగాలి అంటే మాత్రం ఆయనకి చోటు ఇవ్వాలి. కీర్తన 107, 29, 30 వచనాలు. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. మనం కోరిన రేవుకు మనల్ని నడిపిస్తారంట. దోణిలో ఉంటే పాటలు పాడతాం, కోరుకున్న రేవుకు నడిపించావా అని. కానీ ఆయనకి చోటు మాత్రం ఇవ్వం. మనం కోరిన రేవుకి నడిపించబడాలి అని అనుకుంటే మాత్రం ఎవరికి చోటు ఇవ్వాలి? ఎంత చక్కగా ఉందండి అక్కడ మాట. అది ఎంత ఆదరణ ఇస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన తప్ప ఎవడో నడిపించలేడండి, ఎవడి వల్ల కాదు. మనం కోరిన రేవుకి వెళ్ళాలంటే ఒక రేవు దగ్గర బయలుదేరుతాం, ఏదో రేవు దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతాం. ఈ గాలి తుఫానులు ఏం చేస్తాయి? వేరే రేవు దగ్గరికి వెళ్ళిపోతుంటాం. ఒకసారి రేవు దగ్గరికి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి లాకుల దగ్గరికి పోతుంటాం, ఒక్కొక్కసారి సుడిగుండం దగ్గర లేకపోతుంటాయి. కోరుకున్న రేవు దగ్గరికి మాత్రం వెళ్ళలేం. ఎప్పుడు వెళ్ళగలం? ఎందుకంటే ఆ తుఫాన్లు కానీ ఆ సుడిగుండాలు కానీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆయన ఆధీనంలో ఉంటాయి. మనం కోరుకున్న రేవుకి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి మనం చోటు ఇవ్వాలి. ఆయనకి చోటు ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడతాం.
మనం చేరవలసినటువంటి రేవుకైనా మనల్ని నడిపిస్తాడు. ఇది ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్య ప్రయాణంలో నడిపించారు కనుక అది కీర్తనగాడు మరొకసారి స్మరిస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. మీకు కూడా ఇలా ఉండాలి అనేది ఆయన కోరిక. మత్తయి సువార్త 14:22 చూడండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండం, కానీ అద్దరికి దేవుడు నడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇదేనా, ఇలా ఉండిపోతామా, మన జీవితాలు ఇంతేనా, ఎంతసేపు ఇదే పరిస్థితి నా జీవితానికి, నా కుటుంబం ఇలాగే ఉండిపోతుందా అని అనుకుంటే సరిపోదు. ఆయన ఖచ్చితంగా మనం చోటు ఇవ్వగలిగితే ఏం చేస్తాడు? ఆయన అద్దరికి నడిపిస్తాడు. అద్దరికి నడిపించటం అంటే ఒకే స్థితిలో నువ్వు ఉండవు. ఇక్కడే ఉండిపోతాను అనుకుంటావేమో, నేను అవతలకి ఇక్కడి నుంచి కదిలించి అవతలకే నడిపిస్తాను. ఇక్కడే స్టాండర్డ్ అయిపోతావేమో, ఇక్కడే ఉండిపోతావేమో, ఆ స్థితిలో ఉండిపోతావేమో, నువ్వు దిగులు పడకు. ఏం చేస్తాడు ఆయన? పాతుకుపోయినా కూడా తీసి అవతల పెడతాడు. ఈ పరిస్థితులు నిన్ను అలా పాతుకుపోయేలాగా ఉంచేసినా కూడా నువ్వు కదలడానికి వీల్లేనంత పగడబందిగా అపవాదిగా పట్టేసుకుని ఉన్నా ఏం చేస్తాడు? తీసి అవతలకు నడిపిస్తాడంట. అద్దరికి పరిస్థితి ఎప్పుడు అలాగ ఉండిపోదో, ఇప్పుడులాగే ఉండిపోద్దని అనుకుంటున్నామో, ఇంకా నేను మంచి ముందుకు నడిపిస్తానని చెప్తున్నట్టు ఉంది అక్కడ కదా. కొంతమంది అలాగే ఉండిపోతాం అనుకుంటారు, ఇక్కడే ఉండిపోతామో మన జీవితాలు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ముందుకు నడిపిస్తాడంట, అద్దరికి నడిపిస్తాడంట. ఇక్కడ కాదు, వేరే చోటకి నడిపిస్తాడు. ఒకే ప్లేస్ కాదు, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, ఇవన్నీ ఆయన చక్కపెట్టకపోతే మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ భూమి మీద ఆయన నమ్మినా ఆయన నమ్మకపోయినా పరిస్థితులన్నీ కూడా చక్కపెట్టేది ఆయనే. లేకపోతే ఏమవుతాం? మన పరిస్థితి ఏమవుద్ది? మన బలమో, మన శక్తో, మన జ్ఞానమో, మన తెలివితేటలో, మనం చేసే పనులు కాదు నడిపించేది. ఒక స్థితిలోంచి మరొక స్థితిలోకి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళగలుగుతున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. కనుక నీ జీవితంలో నేను ఎలాగ ఉండిపోవాలా అని నువ్వు అనుకుంటే మాత్రం భయపడుకో. ఆయనకి చోటి, నీ దోన్లో ఆయనకి చోటి. ఖచ్చితంగా నీ స్థానాన్ని మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నారు. కనుక ఆ విషయాన్ని మనసును పెట్టండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పటికే ఏవైనా మనం ఆయనకి చోటు లేనటువంటి పరిస్థితులన్నీ కూడా మన కుటుంబాల్లో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ నింపేసుకుని ఉంటే ఏం చేయాలని తెలియజేస్తున్నాడు బైబిల్లో దేవుడు? వాటన్నిటినీ ఖాళీ చేసేసి ఆయనకి చోటు ఏమని కోరుకుంటున్నాడు. ఒకసారి యోహాను సువార్త ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనం మంచి మాట రాయించాడు చూడండి దేవుడు అక్కడ. యోహాను సువార్త 6:21 కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. ఏం చేయాలండి? ఇష్టపడాలి. ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? బోలని చట్టాలు, బోలని న్యాయ విధులు, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటాడని, న్యాయంగా బతకాలని కోరుకుంటాడని, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడని, వాక్యానుసారంగా బ్రతకండి అని కోరుకుంటాడని, నీతిని అనుసరించమని కోరుకుంటాడని, నా గౌరవాన్ని కాపాడని, నా కీర్తిని నిలబెట్టండి అని కోరుకుంటాడని. కొంతమంది రానివ్వడానికి ఇష్టపడరు. చూడండి, కొంతమంది ఎక్కువ మంది దగ్గర ఉండలేరు. ఒక్కొక్క వ్యక్తి నిలబడలేడు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు మంచి చెబుతారు, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని నీతి బోధలు చేస్తారని భయపడి ఓకే వెళ్ళొస్తానని టక్ మని అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి మారటానికి ఇష్టం లేక, వాళ్ళు మార్పుని ఇష్టపడక, వారు ఆ పాపరోత బ్రతకడానికి ఇష్టపడి, అన్యుల ఇష్టాలు నెరవేర్చడానికి ఇష్టపడి ఆయనను దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలామందికి యేసుక్రీస్తు వారు వారు దోణిలో ఉండటానికి ఇష్టం ఉంటుందా? నిజం చెప్పండి. అసలు ఆయన మనతో ఉంటే మనకి ఇష్టమేనా? బలవంతంగా వస్తుంది ఇష్టమే అన్నట్టుగా, ఇష్టమే అన్నట్టుగా ఉంది. కొంతమందితోటి సహవాసం చేయడానికి ఇష్టపడరు. కొంతమందితో
ఎక్కువసేపు సహవాసంలో ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈడు ఎంతసేపు వాక్యమే చెబుతాడు, బైబిల్ గురించే మాట్లాడతాడు. సరదాగా ఏదో ఏదో 4 మాటలు మాట్లాడటానికి ఏమి మాట్లాడరు బాబు. అంతమాలు బైబిల్ బైబిల్ అంటాడు, వాక్యం అంటాడు. ఫోన్ చేసామంటే ఇయ్యో ఎత్తుతాడు. ఆళ్ళకి సోది కింద అనిపిస్తుంది అది. అదే ఫోన్ చేసి వంకర మాటలు మాట్లాడేవాళ్ళని, సరసోక్తులు మాట్లాడేవాడిని, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాడిని, లోకంలో ఉన్న చెత్త గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రం గంటలు 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 మాట్లాడాలనిపిస్తుంది. ఆత్మీయంగా ఉన్నవాళ్ళు వచ్చి కూర్చున్నారనుకో మన ఇంట్లో, బయలుదేరండి బయలుదేరండి మీకు పని ఉంటుంది అంటారు. అదే పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతావు, వచ్చే ఎంతసేపు అయింది, ఒక గంట కదా అంటారు. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి వాతావరణం వాళ్ళకి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు వారు ధోని ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా న్యాయబద్ధత ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది. ఒప్పుకోడు ఆయన మనం నీతిని అనుసరించి నడవకపోతే ఇష్టపడ్డా ఆయన. అప్పుడు మన పరిస్థితులు ఏమవుతాయి, మారతాయి. నిజంగా ఆయన దగ్గరుంటే ఖచ్చితంగా మన పరిస్థితులు మారతాయి. కానీ ఇష్టపడట్లేదు చాలామంది ఇష్టపడట్లేదు కాబట్టి ఈ ధోని ఊగుతూ ఎప్పుడు కూలిపోద్ది అన్నట్టు కెరటాలకి అలా లేచి పైకి కెరటానికి లేచినప్పుడు ఇలా బోల్డర్ పడ్డది అనుకోండి మన క్లోజ్గా, ఇక అది మళ్ళీ ఆ కెరటం మళ్ళీ ఏం చేస్తుంది, లైన్గా తీసుకొస్తుంది. ఆ పైకి లేచినప్పుడు ఇలా తిరగబడింది అనుకోండి, అక్కడే క్లోజ్ అయిపోద్ది. ఆ పరిస్థితులు మనకు అర్థం అవ్వట్లేదు. ఈ కెరటాలకి మనం కంగారు పడుతున్నాం. ఆ కెరటాల్లో కూడా సంతోషంగా ఉండగలిగేటట్టుగా ఆయనకి చోటు ఇవ్వటానికి మనం ఇష్టపడాలి. మంచి మాట కదండి అది. ఆయనను ధోని మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడారు. ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. ధోనిలోనికి ఒకవేళ ఆయన అక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి కాబట్టి వచ్చి చూడంగానే రమ్మని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇష్టం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రకటన 3:20 చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేసుప్రభు అని అంటే, మీ జీవితాల్లో నేను మీతో ఉండేటట్టుగా, మీతో సహవాసం చేసేటట్టుగా తలుపు తీయండి. ఏ తలుపు ఇది, హృదయం అనే తలుపు తడుతున్నాడు ఆయన. కానీ ఇష్టపట్ల తీస్తే ఏం చేస్తాడంటే ఆయన ఏదో సరదాగా మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పట్లా, భోజనం చేసి వెళ్తానంటే ఏంటి, ఆ బంధాన్ని ఎంత బలమైందో చెప్తున్నాడు. ఎవరికి భోజనం పెట్టగలం, అతిథులకి భోజనం పెట్టగలం, మనకి ఇష్టమైన వాళ్ళకి భోజనం పెట్టగలం. భోజనం వాళ్ళు చేసి వెళ్తున్నారంటే ఏంటి అర్థం, మనల్ని ప్రేమిస్తున్నారని. అంటే ఎవరు భోజనం చేయగలరు తేలిగ్గా, టీ తాగలరేమో, మంచినీళ్ళు తాగలరేమో, భోజనం వాళ్ళకి వడ్డించి పెట్టేటంత ప్రేమ మన దగ్గర ఉంటే ఎవరికి పెట్టగలం, మన అతిథి అనుకున్న వాళ్ళకి, మన బంధువు అనుకున్న వాళ్ళకి, మనకి సర్వస్వం అనుకున్న వాళ్ళకి, లేకపోతే మనకి ఏదైనా చేయగలడు అనుకున్న వాళ్ళకి భోజనం పెట్టగలం. భోజనం చేస్తానన్నాడంటే అర్థం ఏంటి, వాస్తవానికి ఇక్కడ రివర్స్లో కనపడుతుంది చూడండి. మీరు భోజనం పెడితే నేను తింటాను అన్నట్టు లేదు. ఇప్పుడు సతీష్ కుమార్ లాంటి వాడితోటి భోజనం చేయాలనుకుంటే 50,000 అవుద్ది, ఆయనతో ఫోటో దిగాలంటే 25,000 అవుద్ది. అందు గురించి ఇలాంటి ఏమన్నా నా నుంచి మీరు భయపడతారేమో, లేదు లేదు లేదు, నేను భోజనం చేస్తాను వచ్చి. ఒక సాధారణమైనటువంటి తృణమాత్రులైనటువంటి మనుషులతోటి, వారి కుటుంబాలతోటి, వారి జీవితాల్లో, వారి ఆత్మీయ జీవితాల్లో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఈ అమౌంట్ పెట్టలేదు ఆయన మనతో ఉండటానికి. ఆయన భోజనం చేసి చేతులు కడుక్కున్నాడని అంటే ఒకసారి ఆలోచన, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాడు ఆయన, మా ఇంట్లో చేతులు కడిగాడంటే ఏంటి, దగ్గర బంధువైనా కదా. అది ఎంతో ఆనందించాల్సిన విషయం, సంతోషించదగ్గ విషయం. మీరు పెడితే తింటానని అంటలేదేనా, చేతులు కడుగుతానంటే అర్థం ఏంటి, నువ్వు అవకాశం ఇస్తే నేను నీతో ఉంటాను అని అడుగుతున్నట్టు ఉంది. ఇది రివర్స్లో ఉంది. ఆయనే వచ్చి కూర్చుని మీరు పెడితే తింటాను అన్నట్టుగా ఉంది. మీరు మా ఇంట్లో తినగలిగేంత పరిస్థితి మా దగ్గర ఉందా అన్నాడు కదా. శతాధిపతి ఏమన్నాడు, లోకస్వార్త చూడండి 7వ అధ్యాయము 7వ అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు, నీ యొద్దకు రావడానికి నేను పాత్రుని కాదు. అంటే ఆయన దగ్గరికి వచ్చి నిలబడడానికి కూడా నాకు అర్హత లేదంటున్నాడు. కానీ యేసుప్రభువు ఏమంటున్నాడు,
నేనే మీ దగ్గరికి వస్తాను, నేనే మీ దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాను. మీ దేవుళ్ళో నేను ఉంటాను, మీ కుటుంబాలతో, మీ ఆత్మీయ జీవితాలతో నేను ఉంటానని కోరుకుంటున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితి మనం ఇవ్వాలి. ఎందుకు డోరు తీయలేకపోతున్నాం? లోన పిలప్ అయిపోతే ఇప్పుడు పక్షవాయు కలిగిన వాడిని తీసుకొచ్చారు, యేసుప్రభు వారు లోన ఉన్నారని. పైనుంచి ఎందుకు దింపారు? కానీ తలుపు డోర్ తీయటానికి కూడా ఖాళీ లేదు, కిక్కిరిసిపోయారు. అలాగే మనం కూడా కిక్కిరిసిపోయాం. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారో లేకపోతే సరుకులు ఏమైనా నింపేసుకున్నాం, మొత్తం మీద ఏదో ఇరికైపోయింది. ఆయన తలుపు తీసినా తీద్దామన్నా అవకాశం లేదు. ఆఖరిగా పరమగీతం ఆయన తలుపు తడుతున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడుతూ, పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కరంకురాల, ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కుంటుని, నేను మరల వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలుగొనెను. ఎందులో ఉంచేటంటే ఆయన తలుపు సందులో. ఇక్కడ మనకంటే డైరెక్ట్ డోర్లు ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో ఒక తలుపు ఉంటుంది, ఆ పక్కనే చిన్నది ఇలా తీసి ఎవరు వచ్చారన్నది చూసుకోవడానికి చిన్నది సొంత కింద ఉంటుంది. దాన్ని ఏమంటారు? కిటికీ కాదండి, డోర్ ఇలా తీసి మళ్ళీ డోర్ వేసేసిలాగా ఆ దాంట్లోంచి చేయి పెట్టి తీసాడంట. అయితే నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించి, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటితోనే నా ప్రాణము సొమ్మసిల్లాను. నేను అతను వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కాదు కూరదని అన్నాం అనుకోండి, ఇక మళ్ళీ మనకు కనపడ్డిక. ఎన్నో సందర్భాల్లో మన హృదయమైన తలుపు వాక్యం ద్వారా తట్టుంటాడు ఆయన. ఆయనే కలగజేసుకుని ఆయనే చేయి పెట్టి ఉంటాడు మనలోకి, మన జీవితంలోనికి. ఎన్నోసార్లు ఆయన మన చేయి పెట్టి ఆయన మేలుకొల్పి ప్రయత్నం చేసి ఉంటాడు, మనం గ్రహించి ఉండవు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇబ్బంది పడిపోతాం. కనుక మన ధోనిలో ఆయనకి చోటిద్దాం. చోటిద్దాం కాదు, ఆయన కూర్చునే గొప్ప భాగ్యాన్ని మనం కల్పించుకుందాం మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకోవద్దు. చోటు ఇవ్వటం కాదు, అలాంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు అంతే. ఖచ్చితంగా ఏమవుతుంది? ఆత్మీయ జీవితం అనే ఈ దోనే మంచి శాంతి సమాధానాలతో ప్రయాణం చేస్తాం. క్రీస్తు వారు రాకడ వరకు, ఒకవేళ ఆయన రాకడ కంటే ముందు మనం ఏదన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే అప్పటి వరకు నెమ్మది కలిగి ఉంటాం, విస్తారమైన దేవుని పొందుకుంటాం. తర్వాత మనకు కావాల్సినటువంటి రేవుకి నడిపించగలుగుతాం, గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ మాటలు మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ, దేవుడు ఎలాంటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలని ప్రాధేయపడుతాయన్ని. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో ఇచ్చి ఆయన మహిమ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేసుకుని